అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి, జాతీయ ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నను అప్లికేషన్ మెథడ్‌లో ఉన్న ప్రశ్నను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. యెస్ అండి. 44వ ప్రశ్న. యెస్, మీకు డిస్‌ప్లేలో చూపించినటువంటి విధంగా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వీటిని పరిగణలోకి తీసుకుంటారు. యెస్, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వీటిని పరిగణలోకి తీసుకుంటారు. ఆప్షన్ ఏ అంతిమ వస్తువుల విలువ, ఆప్షన్ బి నూతన నిర్మాణాల విలువ, ఆప్షన్ సి నూతన వస్తువుల విలువ, ఆప్షన్ డి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల విలువ. ఎస్, మళ్ళీ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఏబిసిడిలు సరి అయినవి, ఆప్షన్ బి బిసిలు సరి అయినవి, ఆప్షన్ సి ఏడీలు సరి అయినవి, ఆప్షన్ డి ఏసీడీలు సరి అయినవి. గమనించండి, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వీటిని పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ ఏలో అంతిమ వస్తువుల విలువ. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకునేటటువంటి వస్తువులు, ఉత్పత్తులు ఏంటి సార్ అని అంటే అంతిమ వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతిమ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతిమ వస్తువులు అనంటే పూర్తిగా తయారు చేయబడి వినియోగించడానికి సిద్ధంగా ఉండి ధర నిర్ణయించబడినటువంటి వస్తువులను అంతిమ వస్తువులుగా పరిగణిస్తారు. అలాంటి వాటిని మాత్రమే జాతీయ ఆదాయంలోకి పరిగణిస్తారు. కాబట్టి ఏ కూడా ఇక్కడ ఆన్సర్ సరి అయినది. తర్వాత బిలో నూతన నిర్మాణాల విలువ. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు నూతన నిర్మాణాల విలువను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇది కూడా సరి అయినది. ఇక సి నూతన వస్తువుల విలువ. ఏదైనా కానీ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొత్త వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ సి కూడా కరెక్టే. ఇక్కడ డి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల విలువ. ఎస్, ముఖ్యంగా ఉత్పత్తి కారకాలు 4: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమికి వచ్చే ప్రతిఫలం బాటకం, శ్రమకొచ్చే ప్రతిఫలం వేతనం, మూలధనానికి వచ్చే ప్రతిఫలం వడ్డీ, వ్యవస్థాపకుడికి వచ్చే ప్రతిఫలం లాభం. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చేటటువంటి ప్రతిఫలాల విలువను కూడా జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు. కాబట్టి ఇక్కడ 4 అంశాలు కూడా సరైనటువంటి అంశాలు. అంతిమ వస్తువుల విలువ కరెక్టే, నూతన నిర్మాణాల విలువ కరెక్టే, నూతన వస్తువుల విలువ కరెక్టే, ఉత్పత్తి కారకాల విలువ కూడా కరెక్టే, ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల విలువ అనేది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ అన్ని కరెక్టే. కాబట్టి ఆప్షన్ ఏలో ఏబిసిడీలు సరి అయినవి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ ని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా అప్లికేషన్ మెథడ్ లో ప్రతిరోజు ఒక ప్రశ్నను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు అందించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.